ప్రతి శ్లోకానికి అర్థం, ఎందుకు మనం ఆ శ్లోకం చదువుతున్నాం, దానివల్ల ఎటువంటి ప్రయోజనం పొందుతున్నాం. ఆదిత్య హృదయం, లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం ఏ విధంగా చదవాలి, ఎక్కడెక్కడ పదం ఆపాలి, ఏ శైలిలో చదవాలి, దాని భావం ఏమిటి, ఆ పదానికి ఆ అమ్మవారిని వర్ణించే ఆ పదానికి అర్థం ఏమిటి, అది మనసులో ధ్యానించుకుంటూ చదివితే ఎంత ఫలితం కలుగుతుంది. ఆ కార్యక్రమం జరుగుతుంది అక్కడ. సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం పూట కూడా సమయం ఇచ్చాము, కానీ ఉదయం ఎక్కువ మంది రావటం లేదు. ఇదే సాయంకాలం సమయం మాత్రం నిరాటంకంగా జరుగుతుంది. ఒక ఆదివారం, బుధవారం ప్రత్యేకంగా 5:30 నుంచి 6:30 గంటల వరకు కూడా, 5 నుంచి 6 వరకు, ఒక్కోసారి 6:30 అవుతుంటుంది. పద్మాకర గురువర్యుల ప్రణవపీఠంలో సంస్కృత పాఠాలు ప్రత్యేకంగా అక్కడ జరుగుతుంటాయి. అక్కడ సమీపంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. ఈ ప్రాంతంలో వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటున్నారు. మరీ దూరాభారమైన వాళ్ళు ఈ మాధ్యమం ద్వారా నేర్చుకుంటున్నారు సంస్కృతం. ఈ అవకాశాలు ఉపయోగించుకున్న వాళ్ళందరికీ కూడా పునః ధన్యవాదం సమర్పయామి. కనుక ఈ నిమిత్తాలు ఎలా ఉంటాయి? మూడు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. మొదటిది ఏమిటి? ఆధ్యాత్మిక, మన శరీరానికి సంబంధించినటువంటి అవయవ స్ఫురణ, శరీర భాగాలు అదరటం, చలించటం, మనకు తెలియక అసంకల్పితంగా, ఇది ఒక నిమిత్తం. ఆధ్యాత్మికం, ఆత్మ అంటే నేను, నా శరీరానికి సంబంధించిన సూచనలు. శరీరంలోనూ సూచనలు ఇస్తున్నాడు భగవంతుడు. చూడండి, పరమేశ్వరుడు ఎంత కరుణామయుడు. నాయనా, నీకు ఆపద రాబోతుంది, నీకు ఆధ్యాత్మిక నిమిత్తం కలగజేస్తున్నాను, గ్రహించు అని చెప్తున్నాడు ఆయన. రెండోది ఆది భౌతిక, పంచభూతాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలి విపరీతంగా వచ్చేసింది. వెడుతున్న వాళ్ళల్లా ఆ గాలికి ముందుకు సాగలేక ఒక చోట ఆగిపోయారు. లేదా ఆ చెట్టు కొమ్మ ఎటువంటి కారణం లేకుండానే ఒకసారి విరిగి పడింది. దారిలో వెడుతుండగా అడ్డంగా వచ్చేసింది. క్రిమికీటకాదులు అడ్డంగా వచ్చేసాయి. ఇవి ఆది భౌతికాలు. ఇంకా ఆది దైవికాలు, ఉల్కాపాతం, ఒక్కసారి ఉల్క పడింది, పిడుగు ఒక్కసారిగా పడింది, గర్జనలు వచ్చేసాయి, ఉరువులు వచ్చేసాయి, మెరుపులు వస్తున్నాయి. భూమి అదురుతోంది. ఇలాంటివన్నీ కూడా ఆది దైవికాలు. ఈ మూడు రకాలుగా కూడా భగవంతుడు మనకు సూచనలు ఇస్తున్నాడు. ప్రమాదాలు రాబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇవి రకరకాల దుర్నిమిత్తాలు. శుభశకునాలు ఉంటాయి ఈ విధంగానే. ఇటువంటి వాటిని తెలుసుకున్న వాళ్ళే పండితులు. ఈ పండితులు తాము తెలుసుకున్న విషయాలు ఇతరులకు తెలియజేయాలి, ప్రజలకు తెలియజెప్పాలి. అది వాడి ధర్మం. వాడి చేత ఆ పని చేయించడం రాజధర్మం. అదేవిధంగా రాజుగారు పండితుల చేత పారాయణలు చేయిస్తుండాలి. క్షామ నివృత్త్యర్థం
క్షేమాభివృద్ధ్యర్థం విరాటపర్వపారాయణం కరిష్యే, సుందరకాండపారాయణం కరిష్యే, ప్రహ్లాదచరిత్రపారాయణం కరిష్యే, గజేంద్రమోక్షణఘట్ట పారాయణం కరిష్యే. ఈ విధంగా సంకల్పం చెప్పుకుని వాడి చేత ఆ పారాయణలు చేయించాలి. ఇలా చేయించడం వల్ల దుర్నిమిత్తాలు కరిగినా వాటి ఫలితం ఉపశాంతి కలుగుతుంది, సులభంగా పోతుంది. భగవద్ అనుగ్రహంతో గ్రహబాధలు కూడా పోతాయట, తొలగిపోతాయట. అది భగవద్ అనుగ్రహం విశేషం. విశ్వానుగ్రహ విగ్రహో విజయతే, అటువంటి వాడు భగవంతుడు. భగవద్ అనుగ్రహం ఉంటే గ్రహాల ఆగ్రహం మనల్ని ఏం చేయదు. ఎందుకంటే గ్రహాలకు ఆ శక్తిని ఇచ్చినవాడు భగవంతుడు కదా. భగవద్ అనుగ్రహం సర్వగ్రహానుగ్రహానికి కారణమవుతుంది. యజ్ఞాలు చేయించాలి, యాగాలు చేయించాలి, దీర్ఘసత్రాలు చేయించాలి. అన్నిటికీ లక్ష్యం సంకల్పం ఒకటే, లోకా సమస్త సుఖినో భవంతు, నిత్య సన్మంగళాని భవంతు, అపుత్రా పుత్రిణ సంతు, పుత్రిణ సంతు పౌత్రిణ, అధనా సధనా సంతు, జీవంతు శరదాంశతం. ఇది మంగళవాక్యం. సంతానం లేనివాడు సంతానం పొందాలి, పుత్రులు ఉన్నవాళ్ళు పౌత్రులు కూడా పొందాలి, ధన విహీనులు ధనవంతులు అవ్వాలి, ఆరోగ్యహీనులు ఆరోగ్యవంతులు అవ్వాలి, అందరూ క్షేమంగా ఉండాలి. ఇది భారతీయ తత్వం, భారతీయత్వం. అదే మనకు ఏ పురాణం చెప్పినా ఏ శాస్త్రం చెప్పినా కూడాను. అటువంటి సద్భావన కలిగించాలి ప్రజల్లో. కేవలం రాజే కాదు, ప్రజలు కూడా ప్రతి పూర్ణిమకు కూడా దేవతర్పణం చేయాలి. దేవతలకు తర్పణాలు, ప్రతి అమావాస్యకు పితృతర్పణాలు చేయాలి. అలా చేస్తే ఇటు దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది, అటు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. పితృదేవతల అనుగ్రహం లభిస్తే సత్సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. దైవానుగ్రహం లభిస్తే సమస్త సంపదలు కలుగుతాయి. ఇది మహారాజు ప్రజలలో కలిగించవలసిన భావన. దీనికి సత్సంగాలు ఏర్పాటు చేయాలి మహారాజు. మంచివారి చేత ప్రవచనాలు, పండితుల చేత ప్రవచనాలు, పురాణ ప్రవచనాలు, మంచి సందేశాలు, అలాగే గీత, భగవద్గీత పారాయణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, సుందరకాండ పారాయణ, విరాట పర్వ పారాయణ, గజేంద్ర మోక్ష పారాయణ, ప్రహ్లాద చరిత్ర పారాయణ, ఇలాంటివి చేయిస్తూ ఉండాలి. చేయిస్తూ ఉంటే సమస్త సన్మంగళాలు కలుగుతాయి, ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది, క్షామ నివృత్తి కలుగుతుంది. ఇది రాజధర్మంలో భాగం. ఇంకా యజ్ఞాలు, యాగాలు, నక్షత్ర జపాలు, గ్రహ జపాలు ఇవన్నీ చేయించాలి. దీనికి కూడాను మనం ఒక శాస్త్రవచనం జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్ఛాంతిరౌషధైర్దానై జప హోమసురార్చనై. ఈ మత్స్యపురాణంలో చాలాసార్లు వచ్చింది ఈ శాస్త్రవచనం. మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ముఖ్యమైనది కనుక. పూర్వజన్మ కృతం పాపం, గత జన్మలలో చేసినటువంటి పాపము, వ్యాధి రూపేణ బాధతే, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఒక